ఉన్నప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఘనపాటి పత్తిపాటి. ఈయన మాట్లాడతాడు సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం, అతనికి ఇక దాన్ని ఏమనాలో తెలియదు, కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దానికి చిన్నగా. ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. ఏమన్నా ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది, మరి అంతే కదా. 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాసు 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే అవగానే అయిపోద్దా? దానికి మీలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి పలానా ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి మీకు విషయాలు చెప్పి మీకు గిట్టుబాటు ధర మాట్లాడి మీ అందరి అంగీకారంతో అధికారులంతా తిరిగి మరి ఆ డబ్బులన్నీ కూడా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? మా జగనన్న ప్రభుత్వం. మన జగనన్న ప్రభుత్వం ఉండి ఆ 16 కిలోమీటర్లు వరకు ఎవరెవరైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలందరు రైతులతో మాట్లాడి రేటు అధికారులు ఫిక్స్ చేసి వాళ్లకు సుమారు 650 మంది రైతులు ఉంటే 223 కోట్లు వాళ్ళకు ఆ రైతులకు సంబంధించి ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు జగనన్న ప్రభుత్వం చెల్లించిందయ్యా ఎమ్మెల్యే. ఆ తర్వాత కోవిడ్ వచ్చి వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి ఈరోజు కోవిడ్ వచ్చిన తర్వాత కాస్త రేట్లు పెరిగాయి, మాకు కాస్త గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి మాట్లాడితే మళ్ళీ నేనుండి మాట్లాడించి దాన్ని ఫాలో అప్ చేసి కాస్త మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ కూడా వేయించి వాళ్ళు ఎంబడిపడి ఎన్నిసార్లు తిరిగామో, ఎన్ని రివ్యూలు పెట్టామో, ఎన్నిసార్లు పనులు పరిశీలించడానికి వెళ్ళాము, ఇవన్నీ చేసి వెంటబడి రాత్రి బగలు ఆ కాంట్రాక్టర్లు ఎంబడి పడి పని చేయిస్తే రెడీ అయిందయ్యా మా చిలుకలూరుపేట బైపాసు. మా దురదృష్టం బైపాస్ రోడ్ అంతా ఏర్పాటైంది, ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పటికీ కోవిడ్ నుంచి ఎంటబడతానే ఉన్నా. పెద్ద పని కదా. మా దురదృష్టం ఇంకంతే. ఎన్నికల కోడ్ వచ్చింది, ఓపెన్ తవుల. ఇక హైవేస్ వాళ్ళు ఈ ఎన్నికలు ఈ కోడ్ అంతా అయిపోయాక వాళ్ళు ఒకరోజు ప్రారంభించారు. చక్కగా ఇప్పుడు అందరూ మీ ఊరు నుంచే వెళ్తున్నాము, బైపాస్ చాలా చక్కగా చేయించారు అంటే మన జగనన్న హయాంలోనే చేయించుకోగలిగామని చెప్తే చాలా సంతోషం. ఇక్కడ నుంచి నెల్లూరు పోయేవాళ్ళు, ఒంగోలు పోయేవాళ్ళు, కడప దాకా పోయేవాళ్ళు, చెన్నై పోయేవాళ్ళు కూడా చాలామంది మా ఎమ్మెల్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు, నువ్వు టౌన్లో కాస్త ట్రాఫిక్ ఉండేదమ్మాయి, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతా ఉన్నాం, ఇప్పుడు మీ ఊరు సెంటర్లోకి అటు నుంచి వెళ్తున్నాం, కన్వీనియంట్గా ఉందని చెప్పి అంటూ ఉంటారు. బాగా చేయించావని అంటూ ఉంటారు. ఇప్పుడు దీన్నంట ఈ ఎమ్మెల్యే చేయించాడంట. దాంట్లో కూడా ఇందాక ఎవరో చూపిస్తూ ఉన్నారు, నాకు పేపర్ ఏదో చూపిస్తూ ఉన్నారు, దాంట్లో ఫస్ట్ పెట్టుకున్నాడని చెప్పి నేను అదే చూసి అంటా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్ట దిగజారిపోయాడంటే ఈయన ఎట్ట దిగజారిపోయాడంటే వదిలిపెడితే ఈయనే జనం పిచ్చోళ్ళేమో అని చెప్పి ఆ రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు కూడా నేనే తెచ్చాను, నా వల్లే సాధ్యమైందని చెప్పుకునేటట్టున్నాడు ఈ ఎమ్మెల్యే. అట్టుంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఈయనే ఓడిపించాడు, నేనేది చెప్తే అదే అని అనుకుంటా ఉండు. ఊరు పోయి నా నామస్మరణ ఏమంటే అది ఇది. ఇక్కడ అవినీతి పరుడు ఎవరో చాలా చెప్పొచ్చు. అవినీతి పరుడు ఎవరో, అక్రమాలు చేసేది ఎవరో, పొద్దున్న లేస్తే దే పనిలో ఉంటాడు, వాళ్ళకి అదే నోట్లోకి వస్తుంది, అదే మాట్లాడతారు. అది చేసేవాడికే ఆ మాటలు వస్తాయి, ఎందుకంటే ఇంకోరికి రావట్ల. ఎందుకంటే నోరు ఎట తిరిగితే అట మాట్లాడతారు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేదు, ఎందుకంటే అది ఇంటి నుంచి రావాలి. సంస్కారం అనేది ఇంటి నుంచి ఉండాల్సింది, మనం ఒకరు చెప్తే వచ్చేది కాదు. కానీ అది వాళ్ళ పాపానికి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. అట్లుంది ఎమ్మెల్యే పరిస్థితి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా మీ ఆశీస్సులతో, మీ అందరు చిలుకలూరుపేట ప్రజల ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యే అవకాశం నాకు జగనన్న ఇచ్చాడు. ఇక్కడ ప్రజలు గెలిపిస్తే మా నాయకుడు జగనన్న నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా మనసులో ఏం కోరుకుంటుందన్నా చెప్పండి? ఒక్క మంచి హాస్పిటల్ మా ఊరిలో తీసుకురావాలని ఉంటుందా ఉండదా? చెప్పండి అన్న. 30 పడకల హాస్పిటల్ ఉంటే చిల్లూరుపేట హాస్పిటల్ హైవే మీద ఉండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే మిగతా జిల్లాలో అందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న జిల్లాలందరూ కూడా యాక్సిడెంట్లు అయినా ఎమర్జెన్సీలు అయినా డెలివరీ అయినా ఇక్కడికి వస్తారు మన హాస్పిటల్కి. ఉన్నటువంటి అలాంటి హాస్పిటల్ని ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడేదో కట్టాలని చెప్పేసి ఏదో లో లెవెల్లో అసలుకి ఏదో మునిగిపోయినట్టుగా అట్లా ఉండి ఏదో నడుస్తూ ఉంటే ఇట్లా కాదని చెప్పి పిలుచుకొని కూర్చొని మొత్తం మళ్ళీ నేను వెళ్ళి చెక్ చేసి ఒక కొత్త ఎస్టిమేట్ వేయించి ఆ బేస్ లెవెల్ పెంచి, ఎందుకంటే పక్కన వాగుంది, బేస్ లెవెల్ పెంచి హాస్పిటల్ని, నూతన హాస్పిటల్ని 30 పడకలు దాన్ని 100 పడకలకి నిర్మాణం చేయించేదానికి చొరవ చూపి నేను కట్టించి మా జగనన్న ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు దీన్ని అంకితం చేయాలి. 100 ఏళ్ళు ఉంటుంది ఈ హాస్పిటల్, చుట్టుపక్కల జిల్లాలకు ఉపయోగపడుతుంది, ఈ జనానికి ఉచిత వైద్యం అందిస్తారని చెప్పి ఆ రోజు అందించినటువంటి అవకాశంతో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఉండడంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో మరింత చొరవ చూపించి దగ్గరుండి ఇష్టంగా ఒక ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఆ హాస్పిటల్ నిర్మించుకొని ప్రారంభించినప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది డాక్టర్లను కూడా ఇన్వైట్ చేసాం. వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్విప్మెంట్ చూసి, అమ్మా నువ్వు మా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ అంతా ఇప్పించు, బాగుంది, దీన్ని చూస్తుంటే గవర్నమెంట్ అని మాకే అనిపించట్లేదు, మేము ఇన్ని రోజుల నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేస్తున్నామని కొంతమంది ఆహ్వానించినటువంటి డాక్టర్స్ ప్రశంసించారు. ఆ రోజున మేము, కృష్ణబాబు గారు సెక్రటరీగా ఉన్నారు, వచ్చి అందరూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి చాలా చక్కగా ఒక పండగ వాతావరణంలో హాస్పిటల్ ప్రారంభిస్తే ఏం మాట్లాడతారు? ఆ రోజు నేను అది నిర్మాణం చేసి చక్కగా రన్ అయ్యేలాగా అన్ని ఫెసిలిటీస్ని, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తాను. అప్పుడే నేను అవతలకి కొంచెం చూసి ఆ పక్కన వాగుంది, ఏదో వర్షమో లేకపోతే విపరీతమైన ఏదన్నా అవుతే ఆ వాగు ప్రభావం వల్ల, ఆ వర్షము ఆ నీళ్ళ ప్రభావం వల్ల ఏదన్నా నీరు గనక ఈ హాస్పిటల్ వైపు వస్తే ఆ హాస్పిటల్ బిల్డింగ్కి ఇబ్బంది అవుద్ది, అక్కడ ఏమన్నా ఇబ్బంది పడతామని చెప్పి దీనికి ఒక పెద్ద రీటైనింగ్ వాల్ కట్టాలని భావించి దేవుడి దయ వల్ల ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి చేతిలో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకొని మా అధికారులతో ఎంబటే ఎస్టిమేట్ వేసి 10 కోట్లు దానికి బిల్డింగ్ ఆ వాల్కి నేను శాంక్షన్ చేయించి జీవో తెచ్చి దాదాపు 10% పైగా కూడా పనులు కంప్లీట్ అయ్యాయి. పనులు కంప్లీట్ అయిన తర్వాత అది కోడ్ వచ్చింది, అది అట్లా నడుస్తూ ఉంటే ఈయన పోయి అదే సెక్రటరీ దగ్గర ఆమె ఇచ్చింది కదా అని క్యాన్సిల్ చేయించి ఇంకో డేట్ వేయించి మళ్ళీ ఒక జిరాక్స్ కాగితం తెప్పించి మళ్ళీ నేను తెచ్చా అని చెప్పి మళ్ళీ పెద్ద శిలాఫలకం వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తామో? నేను అడుగుతా ఉన్న ఎమ్మెల్యేని, ఆ కృష్ణబాబు గారు, ఆయన అప్పుడే సెక్రటరీ, ఆయన కూడా ఉన్నారు, పాపం ఆయన్నే అడగండి. అదే చైతన్య ఆయనే 10 కోట్లతోని మేము మాట్లాడుకునే ఆ రిటైనింగ్ వాల్ శాంక్షన్కి 10 కోట్లతో శాంక్షన్ తెచ్చి 10% పనులు చేయించాము. మళ్ళీ నువ్వు కాంట్రాక్టర్ని కూడా మార్చాలి కదా ఆయనకి, మళ్ళీ ఆయనకి ఏదో ఉంటుంది కదా. సో కాబట్టి నువ్వు ఏదో డేట్ మార్చి ఇంకో కొత్త కాగితం తెచ్చి నేను తెచ్చా అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేయమాకండి. జనానికి అన్నీ తెలుసు, అర్థం ఉండే మాటలు మాట్లాడండి అని చెప్పి ఈ ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నా. తెలియకపోతే చెప్పండి, ఇట్లా ఉన్నాయి అంటే ఆయన ఏ స్టేజ్కి దిగజారాడో చూద్దాం. చాలా ఉన్నాయన్న మనం మాట్లాడాలంటే. ఇక మొన్న అందరూ చూశారు వంకాయలపాడులో గ్రావెల్ మైనింగ్. అదే కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీకి, వాళ్ళకు చెందినటువంటి వాళ్ళ భాగస్వామైనటువంటి వాళ్ళే వెళ్ళి ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ని ఏ విధంగా అడ్డుకున్నారో మనమంతా చూసాము. రోజుకి ఎంత వస్తుంది ఏంటి అన్ని విషయాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా. ఏ విధంగా అక్రమ మైనింగు, అవినీతి నువ్వు చేస్తున్నావో ఈ జనమంతా చూస్తూ ఉన్నారు. మా దాకొద్దు, మీ భాగస్వాములే
మీరు చేస్తున్న అవినీతిని బయటపెట్టింది. కాబట్టి ఎంత పీక్స్కి చేరారో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇగో చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాలంటే. ఇక రేషన్ మాఫియా గురించి చెప్పే పనే లేదు. రేషన్ మాఫియా రోజుకు ఒక ఆర్టికల్ చూస్తున్నాం న్యూస్ పేపర్లో. రేషన్ మాఫియా ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారు. ఇక గుట్కా దంద గురించి చెప్పేదే లేదు. ఇక ప్యాకాట్ అయితే ఎప్పుడు లేదు. అన్న నేను మీ అందరిని ఒకటి అడుగుతా ఉన్నాను, మనం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్యాకాట్ నడిచిందా? ఎక్కడ నిన్నారా? ఎక్కడన్నా ఆడోళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారా? చెప్పండి. ఈ రోజున ఎంతమంది ఏడుస్తున్నారు. ఈరోజు ఏ విధంగా ప్యాకాటను మీరు మీ మనుషులు నడిపిస్తున్నారో మొత్తం చూస్తూ ఉన్నారు. ఈరోజు జరగందేమీ లేదు, నడవందేమీ లేదు. ప్రతి ఒక్కటి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కనుసైగలో నడుస్తూ ఉంది. ఇక ఒక్కడే బతకాలి, అతని మనుషులే